ఒకే స్థలం ఒకప్పుడు కాశ్మీరీ పండిట్ల స్థలాల్ని, ఆ తర్వాత 90లలో జరిగినటువంటి ఊచకోత తర్వాత 30,000 మంది హిందువుల్ని చంపేశాక, ఈ హిందూ పండిట్లను చంపేశాక ఆళ్ళు పారిపోయి దేశమంతా తలదాచుకుంటూ ఆ ప్రాంతాన్ని వదిలేశారు. ఆ భూముల్ని తర్వాత పీడీపీ లేకపోతే గనక అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్సు వీళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు తెలివిగా ఏం చేశారంటే, ఆ భూములన్నిటిని తమ చేతుల్లో పెట్టుకుని మెజారిటీ ల్యాండ్స్ ముఖ్యమైన ఆదాయ వనరులున్న యన్నీ గూడా అగ్రనాయకుల చేతుల్లోనే పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కడ కూలీలతో నడిపించేవాళ్ళు. అది ఒక ఎత్తు. రెండవదొచ్చేటప్పటికి అదే కాశ్మీర్‌లో చేసిన ఇంకొక విచిత్రమైనటువంటి ఎత్తుగడ, ఆ చుట్టుపక్క మిగతా భూముల్ని వీళ్ళు అమ్మేశారు. ఎవరికి? లోకల్‌గా ఉన్న ముస్లింలకి అమ్మారు తక్కువ రేట్‌కి వీళ్ళ పార్టీ కార్యకర్తలకి. ఇప్పుడు ప్రభుత్వం మారడం ఒక ఎత్తు. అంటే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ హక్కులు లేవు. భూమి మీద హక్కులు లేవు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ గదా ఇప్పుడు. కాబట్టి హక్కులు ఇదివరకటికి మళ్ళీ లేవు. ఇప్పుడు ఒక మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లాంటోడు అక్కడున్న సీఎం. దాంతో కాశ్మీరీ ఇప్పుడు ఆ ప్రాంతంలో పండిట్లను మళ్ళీ తిరిగి పిలుస్తున్నారు గదా! పండిట్లకు ఆ భూముల్ని గవర్నర్ ఇస్తున్నారు. ఇస్తంటే మేము 1990లో డబ్బులిచ్చి కొనుక్కున్నాము. 30 లక్షలు ఇచ్చి కొనుక్కున్నాము. ఇప్పుడొచ్చి ఆ భూముల్ని ఇచ్చేస్తే ఎట్లాగా అంటూ ఆందోళనలు రెచ్చగొట్టే ప్రయత్నం ప్రారంభించారన్నమాట.